దివ్యమైనటువంటి భగవంతుడు అనుగ్రహించిన ప్రసాదములు ఏవైతే ఉంటాయో, వస్తువులు ఏవైతే ఉంటాయో, అనగా దేవాలయానికి వెళ్ళి దేవతా సంబంధమైన ప్రసాదాన్ని, నిర్మాల్యాన్ని మన ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్లో పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే దక్షుడిలాగా అయిపోతారు. అంతవరకు పరమేశ్వరుని పూజించిన వారు నిరీశ్వర యాగం చేశారు, శిరస్సు ఖండింపబడిందనమాట. ఇక్కడ కూడా సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు పవిత్రమైనటువంటి మణిని మెడలో హారంగా పెట్టుకుని వేటకు వెళ్ళాడు. మరి వేటకు వెళ్ళినప్పుడు వధ జరుగుతుంది కదా. వేట ఎందుకు వెళ్ళారు? వేటాడటానికి, మృగాలను, పక్షులను, జంతువులను చంపటానికి. అలా వెళ్ళినప్పుడు అపవిత్రత కలిగింది. ఒక సింహం అది మాంసముద్దేమో అనుకున్నది, ప్రసేనుని చంపింది. గుర్రం కూడా చనిపోయింది. అదే సమయంలో జాంబవంతుడు సింహాన్ని చంపి తన నివా